Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఉత్తరప్రదేశ్లో గాలివాన బీభత్సం సృష్టిస్తుంది. 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైనటువంటి ఈదురు గాలులకు ఎక్కడికక్కడ చెట్లు విరిగి పడుతున్నాయి. ప్రధానంగా విద్యుత్ స్తంభాలు, పలు ఇండ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. గాలివానకు ఇప్పటి వరకు 60 మంది మృతి చెందారు. ప్రధానంగా ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఫతేపూర్, దేహత్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవిస్తుంది. మరో 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సూచిస్తుంది. కానీ ఒక్కసారిగా వేసవి కాలంలో కీలకమైనటువంటి జిల్లాలు ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఫతేపూర్, దేహత్ జిల్లాలు, మరి ముఖ్యంగా గంగానది పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ జిల్లాలో భారీ వర్షాలు మాత్రం నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు గాలివానకు 60 మంది మృత్యువాత పడ్డారు. ప్రధానంగా ఏదైతే పలు ఇళ్లు, కీలకమైనటువంటి పురాతనమైనటువంటి ఇళ్లు, మరి ముఖ్యంగా మట్టి గోడలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితులు, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేల కొరుగుతున్నాయి. సో ఈదురు గాలులు బలంగా రావడం వల్ల చెట్లు కూడా విరిగి పడుతున్నటువంటి పరిస్థితి. 2 రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు హెచ్చరిస్తుంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా కీలకమైనటువంటి సూచనలు చేస్తుంది. రాబోయేటువంటి 48 గంటల పాటు కూడా భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ లో వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు. ఒకసారి మనం చూసుకున్నటువంటి విజువల్స్ లో కూడా పూర్తి స్థాయిలో అంటే ఈదురుగాలులు బలంగా వీస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఎక్కడికక్కడ ప్రజలు, రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయేటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నటువంటి హోర్డింగ్స్ కూడా ఎక్కడికక్కడ ఎగిరిపడుతున్నాయి. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మనిషి కూడా గాలిలో ఎగిరిపడినటువంటి విజువల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాలు, మరి ముఖ్యంగా జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా వీస్తున్నట్లుగా తెలుస్తుంది. సాధారణంగా ఎక్కడైనా భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేస్తూ ఉంటుంది. కానీ యూపీలో పరిస్థితి మరింత దారుణంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఈదురు గాలుల ప్రభావం వల్ల మనుషులు గాల్లో ఎగిరి పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి విజువల్స్ లో మరి ముఖ్యంగా పురాతన లేదా పాత ఏదైతే గోడలు ఉన్నాయో అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. విద్యుత్ లేక అంధకారంలోనే చాలా ప్రాంతాలు కనబడుతున్నాయి. సో ఏదైతే పునరావాస కేంద్రాలకు కూడా ప్రజలను తరలిస్తుంది ప్రభుత్వం, దీనికి సంబంధించి అప్రమత్తం చేస్తూనే 48 గంటల పాటు జాగ్రత్తగా ఉండాలని యూపీ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. सायंकाल करीब 5:30 बजे जनपद भदोही में एक तेज आंधी तूफान आने की घटना के कारण अलग अलग थाना क्षेत्रों में विभिन्न प्रकार की घटनाएं हुई, जिसमें पेड़ गिर जाने के कारण अथवा बिजली का खंभा घरों के ऊपर गिर जाने के कारण अथवा एक मंदिर के ऊपर गिर जाने के कारण कई सारी कैजुअलिटीज हुई हैं। कुल मिलाकर के अभी तक प्राप्त सूचना के क्रम में लगभग 15 लोगों की मृत्यु हुई है। इसके अलावा 8 लोग इन घटनाओं में घायल हुए हैं। अलग अलग ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పిన అసలు ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? గాలివాన ప్రభావంతో మాత్రం ఎక్కడికక్కడ బీభత్సమే కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక్కడ మనం వర్షాకాలం కంటే కూడా భారతదేశంలో వర్షాకాలం ముందు వచ్చేటువంటి మే నెల చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఈ గాలి దుమ్ములు కానీ, లేదంటే అకాల వర్షాలు కానీ, వీటన్నిటి పిడుగులు కానీ, వీటన్నిటి కారణంగా కాస్త ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వాతావరణం భారీగా అంటే ఎక్కువ భారీ ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ పిడుగులకు ఎక్కువగా అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, లేదంటే అటు కొన్ని కర్ణాటకలో కానీ, ఇట్లా కొన్ని కీలక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం, లేదంటే పిడుగులు పడటం ఇదంతా జరుగుతుంటుంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో తాజాగా ఉత్తరప్రదేశ్ లో మొత్తం కూడా అంటే ఏకంగా 60 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ అకాల వర్షాలు కానీ, పిడుగులు కానీ, చెట్లు పడటం కానీ. ముఖ్యంగా ఈ ప్రభావితమైనటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ అకాల వర్షాల కారణంగా ప్రయాగ్రాజ్ లో 17 మంది ఏకంగా అత్యధికంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అలాగే భదోహీ జిల్లాలో 15 నుంచి 16 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అలాగే మీర్జాపూర్ జిల్లాలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫతేపూర్ జిల్లాలో 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక అలాగే దీంతో పాటుగా కాన్పూర్ గాని, దేహత్ గాని, ఉన్నావ్ గాని, బరేలీ గాని, బుధౌన్ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాణ నష్టం సంభవించినట్లుగా కూడా అక్కడ ప్రభుత్వం అయితే చెబుతోంది. అలాగే పంట నష్టం కూడా వేలాది ఎకరాల్లో సాగు చేసినటువంటి పంటలు కూడా, ముఖ్యంగా మామిడి గాని, లేదంటే ఇతర వేసవి పంటలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా నాశనం అయ్యాయి.
అలాగే విద్యుత్ వ్యవస్థ కూడా అంటే కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలుగా చెప్పుకునేటువంటి విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. అలాగే చాలా చోట్ల వీధి లైట్లు లేక అంధకారం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది రాత్రి సమయంలో అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక అలా దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా అత్యవసర సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 24 గంటల్లో ఒక పరిహారం అందించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడమే కాకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్లకు ఆయన సూచించడం జరిగింది. ఇంకా అటు భారత వాతావరణ శాఖ ప్రకారం మరో 2-3 రోజులు ఇదే పరిస్థితులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీచేటువంటి అవకాశం ఉంది కాబట్టి పాత గోడల వద్ద కానీ వీటన్నిటి చోట ఉండకూడదు అనేది అక్కడ అధికారులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో అంటే పాత ఇళ్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిలోనే ఎక్కువ మంది నివాసం ఉంటారు. అదే ఇక్కడ ప్రమాదాలకు కారణమైంది. అలాగే ఈ రేకు షెడ్లు వేసుకున్న వాళ్ళు, చెట్ల కింద నివాసాలు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ వర్షాల కారణంగా ప్రభావితమైనటువంటి పరిస్థితి. వెంకట్, పునరావాసానికి సంబంధించినటువంటిది ప్రభుత్వం ఏ విధంగా అక్కడ సదుపాయాలు కల్పించడం జరిగింది? అట్ ద సేమ్ టైం సమాచార వ్యవస్థలు కూడా ఎక్కడికక్కడ దెబ్బతిన్న పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్. అవును, ఈ సమాచార వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున పునరుద్ధరించే దిశగా కూడా ఎమర్జెన్సీ అత్యవసర ప్రాతిపదికన అధికారులు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అంటే ఈ కీలక నగరాల్లో అంటే కీలకమైనటువంటి ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే చర్యలను వేగవంతం చేశారు. అలాగే ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా దీంట్లో సమన్వయం చేసుకోవాలి. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి. అలాగే ఈ విద్యుత్ వ్యవస్థకు సంబంధించినటువంటి స్తంభాలు కానీ ఇవన్నీ ఎక్కడుంటాయో వాటన్నింటినీ కూడా వెంటనే బాధిత జిల్లాలకు తరలించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఉత్తరప్రదేశ్ లో గాలివాన బీభత్సం సృష్టిస్తుంది. 2 రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బలమైనటువంటి ఈదురు గాలులకు ఎక్కడికక్కడ చెట్లు విరిగి పడుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, పలు ఇండ్లు కూడా ధ్వంసమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా గాలివానకు ఇప్పటి వరకు 60 మంది మృత్యువాత పడ్డారు. ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఫతేపూర్, దేహత్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం కూడా వాటిల్లింది. మరో 2 రోజుల నుంచి 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా యూపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఈ ప్రభావం వల్ల ఏదైతే పురాతన గోడలు ఉన్నాయో ఆ ప్రాంతంలో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లుగా తెలుస్తుంది. వేసవి కాలంలో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా పెరగడం వల్లే ఇలాంటి గాలివాన తుఫాన్లకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. యూపీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. పునరావాస కేంద్రాల నిర్వహణ, సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అధికారులను కూడా సమాయత్తం చేయడం జరిగింది. మరో ఈ 48 నుంచి 72 గంటల పాటు ఇదే తీవ్రత కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రధానంగా ప్రభావిత జిల్లాల ప్రజలను కూడా హెచ్చరించింది యూపీ వాతావరణ శాఖ. सायंकाल करीब 5:30 बजे जनपद भदोही में एक तेज आंधी तूफान आने की घटना के कारण अलग अलग थाना क्षेत्रों में विभिन्न प्रकार की घटनाएं हुई, जिसमें पेड़ गिर जाने के कारण अथवा बिजली का खंभा घरों के ऊपर गिर जाने के कारण अथवा एक मंदिर के ऊपर गिर जाने के कारण कई सारी कैजुअलिटीज हुई हैं। कुल मिलाकर के अभी तक प्राप्त सूचना के क्रम में लगभग 15 लोगों की मृत्यु हुई है। इसके अलावा 8 लोग इन घटनाओं में घायल हुए हैं। अलग अलग घटनाओं में कुल 16 पशुओं की भी हानि की सूचना मिली हुई है और एक आध जगहों पर पशु का जो बाड़ा है वो भी क्षतिग्रस्त हुआ है। पुलिस और प्रशासन की टीम के द्वारा रेस्क्यू का कार्य किया जा रहा है और सभी जगहों पर जितने भी लोग दबे हुए थे, फंसे हुए थे, उनको निकाल लिया गया है और जो घायल है उनको जो नजदीकी स्वास्थ्य केंद्र है, सामुदायिक स्वास्थ्य केंद्र, वहां पर उनका उपचार चल रहा है और कुल 3 लोगों को अभी तक BHU रिफर किया गया है, जिनको वहां से उपचार के उपरांत वहां से